హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఛానల్. ఈరోజు మనము చికెన్ కీమా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఈ చికెన్ కీమా బాల్స్ మీ పిల్లలకు తయారు చేసి పెట్టారనుకోండి, ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఆలుగడ్డలని, చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచండి చాలు, తొందరలో ఉడికిపోతాయి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని, దీంట్లో కావాల్సిన ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తాను ఒక్కొక్కటిగా, మీరు చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటినన్నిటినీ కలుపుకొని దీంట్లో బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. దాన్ని కూడా దీంట్లోనే కలుపుకోవాలి. దీనికి కావాల్సిన మసాలా: ఉప్పు తగినంత, కారం మనకు కావాల్సినంత, ఎంత కారం తింటామో అంత వేసుకోండి. అలాగే పెప్పర్ వేసుకోవాలి, కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి, ఇంకా గరం మసాలా, జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే చికెన్ ఇంకా ఆలుగడ్డలను కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని వాటిని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి అది పక్కన పెట్టండి. మళ్ళీ ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి కాబట్టి మనం బ్రెడ్ క్రమ్స్ కూడా దీనికి కూడా తయారు చేసుకోవాలి. చికెన్ కీమా బాల్స్ మనం ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె పోసుకొని మంచిగా వేడి చేసుకొని, అది వేడైన తర్వాత సిమ్లోనే ఆ బాల్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా ఆల్రెడీ ఉడికింది, కానీ ఇంకా మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి. కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేశానో ఇప్పుడు చూడండి. అన్నీ మంచిగా కలుపుకొని వాటిని మంచిగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లగా ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి మెల్లగా వేస్తూ ఉండాలి.
చూడండి ఎంత బాగా వచ్చాయో చికెన్ కీమా బాల్స్. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.